ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన శక్తిగల నామమునకు వేలాది వందనాలయ్యా. పరిపూర్ణ జ్ఞానము గల దేవా, మహత్యము కలిగిన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. భూమికి పునాదులు వేసిన దేవా, సమస్త క్రియలను చేయగలిగిన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, గడిచిన రోజంతా నీ కృపచేత రక్షించి క్షేమమునిచ్చి మరి ఒక శ్రేష్టమైన ఉదయకాలమునిచ్చినందుకు మీకు కృతజ్ఞతలు యేసయ్యా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని వారి ప్రార్థన ఆలకించండి అయ్యా. ఏ విషయం కొరకైతే నీ బిడ్డలు నీ పాదాల చెంతకు వచ్చి మొరపెట్టుచున్నారో వారి మొర ఆలకించి వారి అవసరతలు తీర్చండి అయ్యా. అయ్యా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు ఎన్నటికీ విడిచిపెట్టే దేవుడు కదయ్యా. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితాలలో అద్భుతాలు జరిగించండి ప్రవ్వా. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నీ బిడ్డలకు చక్కటి ఉద్యోగాలు ఇవ్వండి తండ్రి. ప్రవ్వా, ఎందరైతే అనారోగ్యంతో ఉన్నారో, లేవలేని స్థితిలో ఉన్నారో, యేసయ్యా, నీ నామమున వారిని లేవనెత్తండి అయ్యా. స్వస్థతను, సమాధానము, విడుదలనివ్వమని ప్రార్థిస్తున్నామయ్యా. శత్రు భయం నుండి, ఆందోళన నుండి విడిపించండి తండ్రి. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు, వ్యక్తిగత సమస్యలతో సతమవుతున్న నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి విడుదల దయచేయండి తండ్రి. చిన్న బిడ్డలు చదువుకుంటున్నారయ్యా, జ్ఞానవంతులుగా, విద్యావంతులుగా చేయండి అయ్యా. రాబోయే కాలంలో నీ బిడ్డలను అధికారకులుగా, పాలకులుగా స్థిరపరచండి అయ్యా. నీ కృప వారిపై ఉంచండి అయ్యా. తండ్రి, గర్భఫలం లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గర్భఫలం ఇవ్వండి ప్రవ్వా. అన్న ప్రార్థన చేసినప్పుడు ఏ విధమైన గర్భఫలం ఇచ్చావో అటు ధన్యత ప్రతి ఒక్కరికి ఇవ్వండి అయ్యా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చక్కటి సంబంధములు కుదిరి ఘనంగా వివాహాలు జరిపించండి అయ్యా. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి వారిని బలపరచండి తండ్రి. సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయండి అయ్యా. ఆహారం లేనికి ఆహారంను, వస్త్రం లేని వారికి వస్త్రములు ఇవ్వమని అడుగుచున్నామయ్యా. పరలోకాల ద్వారాలు తెరిచి సమృద్ధిని, ఆశీర్వాదాలు కుమ్మరించి వారిని బలపరచండి అయ్యా. అయ్యా, మీ పరిచర్య చేయాలని ఎంతో ఆశ కలిగిన బిడ్డలు అనేకులు ఉన్నారు ప్రవ్వా. కానీ ఏదో ఒక బలహీనత వలన, ఒంటరితనం వలన, ఏ ఒక్కరి సహకారం లేక ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు తండ్రి. ఈరోజు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను ఏర్పరచుకుంటానని వాగ్దానం చేసిన దేవా, ఈనాడు బలహీనులైన ఈ బిడ్డలను, ఎన్నికలేని ఈ బిడ్డలను ఎన్నుకుని ఏర్పరచుకుని ఒంటరి అయిన వారికి తోడుండి బలపరిచి మీ పరిచర్యలో బలముగా వాడుకోండి తండ్రి. మీ బిడ్డలకు జ్ఞానము, ధైర్యము, ఆరోగ్యము, ఆర్థిక పరంగాను అన్ని విషయాల్లోని స్థిరపరిచే శక్తినిచ్చి నడిపించండి తండ్రి. ఈ రోజంతా మీరు మాకు తోడై ఉండండి అయ్యా. మా రాకపోకలేందు తోడై ఉండి క్షేమమును కలుగు చేయండి అయ్యా. మేము చేయి పనుల్లో, పరిచర్యలో, ప్రార్థనలో, ప్రయత్నములన్నిటిలో మాకు తోడుగా ఉండండి అయ్యా. మాకు జయ జీవితాన్ని ఇవ్వండి తండ్రి. ఆత్మీయంగా, ఆరోగ్యంగా మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనకును మన కుటుంబములకును ప్రార్థనలో ఏకీభవించిన వారికి సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్.